70 ఏళ్ళు వచ్చినా సరే నేను సెక్స్‌లో పాల్గొనేటువంటి సామర్థ్యం నాకు కావాలి అని మీరు అనుకుంటే మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. అసల సెక్స్‌ని ఎంతసేపు చేయగలుగుతాం? ఎంతసేపు చేస్తే ఆడు మగాడ్రా బుజ్జి. మీ సెక్స్ సామర్థ్యాన్ని గనక మనం ఎంతసేపు అని క్వెషన్ మార్క్ యేసుకునేటప్పుడు లేదా క్వెషన్ వచ్చేటప్పుడు మన శరీర దారుఢ్యం ఏ విధంగా ఉంది? మన శరీరానికి కావలసినన్నిటివి కూడా మనం సమృద్ధిగా ఇస్తున్నామా లేదా? అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మీరు ఈ క్వెషన్ ఏసుకోవాలి. ఫస్ట్ ఈ క్వెషన్ ఏసుకోవాలి. దాన్ని బట్టి మీ సామర్థ్యం అనేటటువంటిది పెరుగుతుంది. సమయం అనేటటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు 50 కేజీలు మోసేటటువంటి వ్యక్తి 100 కేజీలు మోయాలంటే ఏం చేయాలి? ఇంకా శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మనం వెయిట్ లిఫ్టర్స్‌ని చూస్తూ ఉంటాం గదా! ముందు ఏం చేస్తారండి? ఫస్టు 50 కేజీలు వెయిట్ లిఫ్ట్ చేస్తా ఉంటారు. దానికి తగ్గట్టుగా వ్యాయామం చేస్తాడు. దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటాడు. 50 కేజీలది, 100 కేజీలు, 200 కేజీలు, ఈవెన్ 500 కేజీలు, 1000 కేజీస్ ఎత్తేటటువంటి సామర్థ్యాన్ని వాడు ఎలా పెంచుకోగలుగుతున్నాడు అనంటే, ఒక ప్రాక్టీస్ ద్వారా, ఆహారపు అలవాట్ల ద్వారా, వ్యాయామం ద్వారా ఇవన్నీ చేస్తూ ఆడనుకున్నటువంటి టార్గెట్‌కి రీచ్ అవుతాడు. మీరు ఇమ్మీడియేట్ యాక్షన్ కావాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించొద్దు. దయచేసి సంప్రదించొద్దు. మేము ఇవాళ మీ శరీరాన్ని కాన్సంట్రేట్ చేసి మీరు అనుకున్న పని చేయడానికి మాత్రమే మేము సిద్ధంగా ఉన్నాం.